హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. పెళ్లి భోజనాల్లో పెట్టే దొండకాయ వేపుడు ఉంటుందండి. అక్కడెక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ కరకరలాడే టేస్ట్ పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చే డిష్ కదండి. అంత మంచి రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే, ఫస్ట్ 1/2 kg దొండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని దాని తల తోకలు కట్ చేసి నేను చూపించిన విధంగా సన్నని పొడవాటి ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలు సన్నగా ఉంటేనే బాగా వేగుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయని నూనెలో వేసి కరకరలాడేలా వేయించుకోవాలి. తర్వాత ఫ్రై అయిన దొండకాయని తీసే ముందు 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని 20 జీడిపప్పు పలుకుల వరకు తీసుకొని అవి కూడా, ఇంకా ఒక పిరికెడు పల్లీలను, ఇంకా కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా నూనెలో వేయించుకోవాలి. పప్పులు బాగా వేగాక మాత్రమే దొండకాయ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్ని వేరే బౌల్లో వేసి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, చివరిగా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి పౌడర్ చేసిన ఈ పౌడర్ని వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ డ్రై కోకోనట్ పౌడర్ వేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఫైనల్లీ మన దొండకాయ వేపుడు రెడీ. వేడి వేడి అన్నంలోకి సైడ్ డిష్గా కొద్దిగా పప్పు కర్రీ ఇంకా దొండకాయ వేపుడు వేసుకొని తిన్నామంటే అబ్బబ్బా, ఆ టేస్ట్ నేనైతే మాటల్లో చెప్పలేను. మీరు టేస్ట్ చేయాల్సిందే. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.